నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ஆண்டாள் తిరువడిగళే శరణం. ఈరోజు మనం 9వ పాసురాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం. தூமணி மாடத்தூ சுத்தும் விளக்கெரியா தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவன் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் அனவின்று ஏலோ ரெம்பாவாய். மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோ రెంబావాయ్. ఇప్పుడు 4వ గోపిక దగ్గరికి వచ్చాం మనం. ఈ 4వ గోపిక దీనికి కొంచెం ముందు నేపథ్యం ఉంది. నందగోపుల వారు తన కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని కోసం ఒక పెద్ద మణిమయ భవనాన్ని కట్టాలని అనుకున్నారు. అనుకొని ఆయన ఏం చేశారంటే, ఆయన కోటి గోవులకు అధిపతి. ఆయన చాలా నవరత్నాల మణులు, మాణిక్యాలు, వైడూర్యాలు, వజ్రాలు అన్నీ తెప్పించి పెట్టారు. రాసులుగా తెప్పించి కృష్ణుడిని పిలిచి, నువ్వు ఒక భవనం కట్టుకో, మంచి భవనము, నువ్వు చాలా సమర్థుడివి కదా, చక్కగా కట్టుకో అని చెప్పి ఇచ్చేశారు. ఈ కృష్ణుడు ఏం చేశాడంటే, అవన్నీ ఆ రత్నాలన్నీ పెట్టి తనకిష్టమైన వాళ్ళకి భవనాలు కట్టిపెట్టి, అందులో మిగిలిపోయిన రాళ్ళు, మిగిలిపోయిన సామాగ్రి ఉంటుంది కదా, దాంతో తన చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నాడు. భగవంతుడికి చూడండి, ఆయన తత్వం ఏంటంటే మనకు అన్నీ ఇచ్చేయాలి అని ఉంటుంది భగవంతుడికి. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, అన్నీ ఆయనకి ఏం లేకపోయినా పర్వాలేదు, మనకి ఇచ్చేద్దామనే తత్వంలో ఆయన ఉంటాడు. కాబట్టి ఈ గోపికని వీళ్ళు ఈరోజు నిద్ర లేపడానికి వెళ్ళారు. ఈ గోపిక అటువంటి భవనంలో నిద్రిస్తూ ఉన్నటువంటి గోపిక. ఆమెకి కృష్ణుడితో దేహ సంబంధము, ఆత్మ సంబంధము కూడా ఉంది. కృష్ణుడికి కూడా ఆవిడంటే చాలా ఇష్టం. అందుకని ఆవిడకి ఈ సాధనాలు ఇవి అవి చేయాల్సిన అవసరం ఆవిడ లేదు అనుకుంటుంది. భగవంతుడు ఎలాగూ తన దగ్గరికి వస్తాడు, తనంటే ఇష్టమే, ప్రీతి ఉన్నవాడు, పైగా పెద్ద భవనం కట్టించి పెట్టాడు. హంసతూలికా తల్పం మీద హాయిగా నిశ్చింతగా నిద్రపోతుంది. సరే, వీళ్ళు వెళ్ళి కింద ఒక బంధుత్వం కలుపుకొని మాట్లాడుతోంది. ఈరోజు ఆండాళ్ళ తల్లి ఈ గోపికతో ఓ మామ కూతురా అనేసి మాట్లాడుతుంది అన్నమాట. అంటే కొంచెం బంధుత్వం ఉంటే, ఆయన అసలు ఆవిడంటే చాలా ప్రీతి భగవంతుడికి. కాబట్టి ఆవిడతో ఏదైనా కొంచెం బంధుత్వం అనేది ఉంటే భగవంతుడు కూడా వీళ్ళ విషయంలో ప్రసన్నంగా ఉంటాడు అని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వీళ్ళు వరుస కలుపుకొని, వరుస కూడా గోపికల్లో ఉండొచ్చు, ఒకే ఊరి వాళ్ళు కాబట్టి ఏదన్నా వరుస ఉండొచ్చు, కానీ వరుస కలుపుకొని మాట్లాడుతున్నారనమాట. సరే, ఆవిడ పైన మేడ మీద గదిలో పడుకొని ఉంది. వీళ్ళు కింద వాళ్ళ తల్లిగారు కూడా ఉంది. తల్లిగారు ఉంటే ఎటువంటి దోషాలు లేని శుద్ధ మాణిక్యాలు పొదిగి ఉన్నాయి. మేడ నిండా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అగరు ధూపాలు గుమగుమలాడుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన దగ్గరికి తానే వస్తాడు కదా అనే ఉపేక్షాభావంతో ఆ అమ్మాయి చక్కగా నిద్రపోతూ ఉంది. అప్పుడు వీళ్ళు అన్నారు, ఓ మామగారి కూతురా, ఈ మాణిక్య ఖచ్చితమైన తలుపు గడియ తెరువు, అంతా రత్నాలు మాణిక్యాలే, గడియ తెరువు, ఓ మేనత్తగారు, పోని మీరైనా ఆమెను లేపి పంపండి. ఏమమ్మా, మీ అమ్మాయి మూగదా, చెమిటిదా, ఏమన్నా ఏం వినిపించదా, అలసిపోయి బద్దకిచ్చి పడుకుందా,
ఎందుకని లేవటం లేదు? ఇంత మేము సంకీర్తనలన్నీ చేసుకుంటూ పొద్దున్నే లేచి 5 లక్షల మంది గోపికలం వస్తున్నాం కదా, సంకీర్తన 5 లక్షల మంది చేస్తే చిన్నగా మాట్లాడినా మనకి పెద్దగా వినిపిస్తుందండి. అట్లాంటిది ఇంతమంది కీర్తనలు పాడుకుంటూ వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఆ కలకల ధ్వనులు వినిపించడం లేదా, ఆ గానం వినిపించడం లేదా అమ్మా? కాబట్టి మీ అమ్మాయిని నిద్ర లేపండి, లేకపోతే ఎవరన్నా ఆ అమ్మాయి నిద్ర లేపకుండా అడ్డుకుంటున్నారా, అడ్డు పెడుతున్నారా? ఏదైనా మంత్రం కానీ ఏదైనా మాయ కానీ చేసేసారా? ఇంకా మన కోసం శ్రీకృష్ణుడే రావాలి అంటే ఏం చేయాలంటే ఈ పరమపద నామాలన్నీ కూడా పాడుతున్నాం, మీరు కూడా పాడి ఆ అమ్మాయిని నిద్ర లేపండి. అంటే వైకుంఠవాస, మాధవ, ఇట్లా శ్రీరామానుష విగ్రహ ఇట్లా లేపండి అని చెప్పి. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మనం 6, 7, 8 పాసురముల్లో శ్రవణము మననము గురించి విన్నాం. ఈ శ్రవణం చేసుకోవడం వల్ల, మననం చేసుకోవడం వల్ల మన మనసులో ఉండే మలినమంతా తొలగిపోయి అది మనసు నిర్మలం అవుతుంది అన్నమాట. ఈ కొంతమంది భక్తులు ఉంటారండి, వాళ్ళకి భగవంతుణ్ణి పొందడం ఉపాయం, భగవంతుణ్ణి పొందడమే, అంతే, ఇంకేం లేదు ఉపాయం. భగవంతుణ్ణి పొందడం అనేది మనం సాధన చేసేదాన్ని ఉపాయము అని, భగవంతుడి ఫలముని ఉపేయము అని అంటారు. వీళ్ళు ఏమని అనుకుంటారంటే భగవంతుడే ఉపాయము అని అనేసుకుంటారు. అంటే వీళ్ళని ఉపాయనిష్ఠులు అంటారనమాట. వీళ్ళ అల్పత్వము, అల్పజ్ఞానము తెలుసు. వీళ్ళు భగవంతుడు తల్లి వంటి వాడు, భగవంతుడి అనుగ్రహం లేనిది మనం ఏమీ చేయలేము అని వీళ్ళకి తెలుసు బాగా. ఒక పిల్ల ఉందనుకోండి, మార్జాల న్యాయం. పిల్ల ఉందనుకోండి, తన పిల్లల్ని నోటితో కరుచుకొని తనకి రక్షణ ఉన్న చోట, మంచి చోట పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకి ఏం బాధ్యత ఉండదు, అంత తల్లి యొక్క బాధ్యతే ఉంటుంది అక్కడ. అలాగే వీళ్ళు ఎలా నమ్ముతారంటే భగవంతుడి యొక్క బాధ్యతే ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం. ఈ భక్తుడిని బాగు చేద్దాము అనుకుంటే భగవంతుడే చేస్తాడు అనేసి వీళ్ళు ఎటువంటి బాహ్యమైనటువంటి విషయాల్లోకి అసలు రారు. వీళ్ళకి బాహ్య స్పృహ ఉండదు. ఈ జ్ఞాని, గోపిక రూపంలో ఉన్న జ్ఞానిని లేపుతున్నాం కదా మనము. కాబట్టి ఈ బాహ్య స్థుతి లేకుండా వీళ్ళు అలా యోగ నిద్రలో ఉంటారనమాట. ఈరోజు ఆండాళ్ళ తల్లి అటువంటి జ్ఞానిని లేపుతోందనమాట. ఈ జ్ఞాని ఏంటంటే ఈ మనస్సు వాళ్ళకి స్వతసిద్ధంగానే అలా నిర్మలమైపోయి ఉంటుంది. వీటిని ఈ నిర్మలమైన మనస్సుని మనఃప్రాసాదము అని అంటారు. దాన్ని ప్రజ్ఞాప్రాసాదము, దానిలో భగవద్ జ్ఞానం ఉంటే ప్రజ్ఞాప్రాసాదము అంటారనమాట. అట్టి జ్ఞాని మనననిష్ఠుడు, స్థితప్రజ్ఞుడు అని చెప్తుంది భగవద్గీత. స్థితప్రజ్ఞులు 4 ఉంటారు. 4 అవస్థలు ఉంటాయి. 1 యాతనావస్థ, 2 వ్యతిరేకావస్థ, 3 ఏకేంద్రియావస్థ, 4 వశీకరావస్థ. ఈ యాతనావస్థలో ఇంద్రియాలు విషయాల నుండి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇంద్రియాలకు రాగము, ద్వేషము, కోపము ఏదో కొంచెం వస్తూ ఉంటాయి. దాన్ని అరికెట్టే ప్రయత్నము తన ప్రజ్ఞ చేత, తనకున్న శక్తి చేత చేస్తూ ఉంటాడు. చివరాఖరికి భగవంతుణ్ణి పొందుతాడు. కానీ ఎక్కువగా శ్రమ పడేది ఈ యాతనావస్థలో ఈ భక్తులే అన్నమాట. ఉదాహరణ విశ్వామిత్రుడు. వ్యతిరేకావస్థ రెండోది. వస్తు సంగమం ఉంటుంది వీళ్ళకి, విషయ సంగమం ఉంటుంది, కానీ వాటి మీద ఆపేక్ష ఉండదు. మనసులో అన్నీ తెలుస్తూ ఉంటాయి, వాటి ప్రభావం ఎక్కువ ఉండదు. ఇది జనక మహారాజు యొక్క, చక్రవర్తి యొక్క దశ. ఏకేంద్రియావస్థ అంటే విషయ సంగమం అనేది ఉండదు, కానీ వస్తు సంగమం అనేది ఉండదు, కానీ విషయాలు కొంచెం తెలుస్తూ ఉంటాయి. జడభరతుడు దీనికి ఉదాహరణ. వశీకరావస్థ అంటే అసలు బాహ్య స్థుతే ఉండదు. ఈ శరీరం మీద కానీ ప్రపంచం మీద కానీ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మంలో లీనమైపోయి ఉంటారు, ఆ భగవంతుడిలో లీనమై ఉంటారు. వాళ్ళు ఒక నిశ్చింతగా ఉండే స్థితిలో ఉంటాడు. అంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటారంటే వాళ్ళు భగవంతుడిని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండరు. వాళ్ళు ఈ ప్రపంచంలోకి అసలు రారు. వాళ్ళు సుఖమహర్షి అటువంటి వాడు. మామూలుగా రామకృష్ణ పరమహంస గారు కూడా ఇప్పుడు అటువంటి స్థితి, ఆయన సమాధి స్థితిలోకి వెళ్తూ వస్తూ బాహ్య స్థితి ఉండదు ఆయనకి. ఎక్కువ బాహ్యమైన విషయాలు ఆయన పట్టించుకోరనమాట.
ఇలా ఈ స్థితప్రజ్ఞత దశలో ఆ, బాగా పైకి వచ్చినటువంటి దశ, పరిపక్వ దశని ఈ వశీకరావస్థ దశ అంటారనమాట. ఈ దశలో ఉన్నటువంటి జ్ఞాని గురించి ఆండాళ్ళు తల్లి చెప్తోందనమాట. ఈ భగవంతుడికి భక్తుడికి 9 విధాలైనటువంటి ఆండాళ్ళ తల్లి ఏముంటుందంటే 9 విధాలైనటువంటి సంబంధం ఉంటుంది. అంటే తల్లి బిడ్డ సంబంధము భగవంతుడికి భక్తుడికి, ఒక ప్రభువు ప్రజలు సంబంధము, అలాగే శేషి సంబంధము, దాసుడు యజమాని సంబంధము, అలాగే ఇలా భగవంతుడు భక్తుడు సంబంధము, గురువు శిష్యుల సంబంధము, ఇలా 9 రకాలైనటువంటి సంబంధాలు భగవంతుడితో భక్తులకి ఉంటాయన్నమాట. కాబట్టి భక్తులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానిలో కృష్ణుడు భవనం కట్టుకోమంటే ఆయన రత్నాల భవనం తనకిష్టమైన వాళ్ళకి కట్టిపెట్టి తను చిన్న ఇంటిలో ఉన్నాడు. అంటే ఏంటంటే భగవద్గీతలో ఏం చెప్తారంటే భగవంతుడు భక్తుల హృదయంలో నేను ఉంటాను అని భగవంతుడు చెప్తాడు. భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడు నా హృదయంలో నా భక్తులు ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఆయన భక్తుల కోసం కట్టేటటువంటి ఇల్లు ఎటువంటిది, ఆయన హృదయం ఎటువంటిది, చాలా విశాలంగా, ఇప్పుడు ఈ గోపిక భవనంలాగా చాలా విశాలంగా, చాలా జ్ఞాన ప్రకాశవంతంగానూ ఉంటుందన్నమాట. కానీ మన భక్తుల హృదయంలో ఆయన వచ్చి ఉంటాడు. మన హృదయం ఎలా ఉంటుంది? మన హృదయం చాలా కొంచెం చిన్నగా, కొంచెం ఇరుకుగా, అంటే మనకంత మలినములు, విషయ వాసనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అంత పరిశుద్ధంగా ఉండదు కదా మన హృదయము. కాబట్టి భగవంతుడి హృదయం అయితే చాలా పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఈ హృదయాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ఈ 4 స్థితప్రజ్ఞ లక్షణాలని మనం అలవర్చుకోవాలి. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో గొప్పదైనటువంటి పరిపక్వ స్థితి గురించి, ఆ జ్ఞాని గురించి ఆండాళ్ళు తల్లి చెప్తూ ఏమంటుందంటే వాళ్ళని నిద్ర లేపాలంటే జాగ్రత్తగా నిద్ర లేపాలి. ఎందుకంటే వాళ్ళు ఈ అవస్థలో ఉండరు, ఈ ప్రపంచానికి సంబంధించి ఉండరు. అటువంటి వాళ్ళని మనం నిద్ర లేపాలి అంటే హఠాత్తుగా నువ్వు లేచిరా అమ్మ అంటే అలా కుదరదు. మనం ఈ భగవంతుడి నామములను చేస్తూ ఉంటే నామ సంకీర్తన విని వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మన మీద వాళ్ళ చూపు చాలు, వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళ ప్రసన్నమైన చూపు వాళ్ళు ప్రసరిస్తే చాలన్నమాట, మనకి జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఇంకా బోధ చేస్తే, ఇప్పుడు సుఖ మహర్షి గారు పరీక్షిత్తుకి బోధ చేశారు కదా, అలా బోధ చేస్తే ఇంకా గొప్పతనం, ఇంకా మోక్షమే వస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానిని ప్రసన్నుడు కమ్మని చెప్పి ఈరోజు ఆండాళ్ళు తల్లి ప్రార్థిస్తోందనమాట. ఈ పాసురంలో మనం ఈ విశేషాలను తెలుసుకున్నాం కదా. రేపు 10వ పాసురంలో మనం ఆండాళ్ళ తల్లితో పాటు వెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని విషయాలని తెలుసుకుందాము. చక్కగా కూడా వ్రతం మనం కొనసాగిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.